అందరికీ నమస్కారము. 2024లో ఆగస్టు మాసంలో మేషరాశి వారి జ్యోతిష్య మాస ఫలితాలు. రాశి అధిపతి కుజుడు ద్వితీయంలో ఉన్నందుకు ధనం అనేది మాట ద్వారా, కుటుంబం ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే తృతీయంలోకి వెళ్తే మాత్రం ఇంకా పట్టుదలతో మేషరాశి వారు ఈ మాసంలో వెళ్ళగలుగుతారు. వీళ్ళు అనుకున్న పనిని కూడా సాధించగలుగుతారు. ఏది అనుకుంటే అది అయ్యే అవకాశం ఉంటుంది. ఆ అవకాశము మీరు ఏదన్నా ఇబ్బంది పడి కూడా సాధించుకునే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. రాశిలో ఉన్న వాళ్ళకి బలం అనేది పెరుగుతుంది. మేషరాశి వారికి, మేషరాశి వాళ్ళకి వ్యయంలో రావు ఉన్నందుకు కొంచెం ఖర్చులు ఇబ్బందులు ఉంటాయి. 6th కేతు ఉన్నందుకు కొంచెం ఆధ్యాత్మికంగా ఎదిగి ఏదైతే భూమి మీద వాళ్ళు ఏం చేయాలో అది చేస్తే మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది. చతుర్థంలో పంచమంలో శుక్రుడు ఉన్నాడు. వీళ్ళకున్న క్రియేటివిటీ అనేది పెరుగుతుంది. పంచమంలో బుధుడు కూడా ఉన్నాడు. తృతీయాధిపతి పంచమంలో ఉన్నందుకు వీళ్ళ కమ్యూనికేషను, వీళ్ళకున్న క్రియేటివిటీ ద్వారా వీళ్ళకు ఒక మంచి పేరు, మంచి నైపుణ్యం అనేది ఈ మాసంలో పెరిగే అవకాశం ఉంది. కొన్ని చిన్న చిన్న లైట్ ఇబ్బందులు వచ్చినా కానీ వీళ్ళ ఇబ్బందులన్నీ తొలగించుకొని వీళ్ళకున్న ఇబ్బందులను తొలగించుకొని బయటికి రాగలుగుతారు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడైతే రాశి అధిపతి మంచి ప్లేస్లో ఉంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా తట్టుకొని ముందుకెళ్ళగలుగుతారు. కాకపోతే వీళ్ళు శాకాహారం తీసుకుంటే, ఎప్పుడైనా శాకాహారం తీసుకుంటే మంచిది. కుజుడు అంటే రక్తానికి కారకుడు, అంటే మాంసం అంటే రక్తం కాబట్టి తీసుకోకుండా ఉంటే మంచిది. ఏ విషయంలోనైనా వీళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. శని వలన వీళ్ళకు లాభస్థానంలో శని ఉన్న వక్రంలో ఉన్నందుకు వీళ్ళకు కొన్ని అనుకున్న పనులు అవుతుంటాయి, కొన్ని ఇబ్బందులు కూడా అవుతుంటాయి. కాకపోతే మాత్రం 100% రిజల్ట్ అనేది వీళ్ళకు ఉంటుంది. ఎందుకంటే ద్వితీయంలో గురువు ఉన్నాడు. 9th లార్డ్ 12th లార్డ్ గురువు ద్వితీయంలో ఉన్నందుకు వీళ్ళకు ఏదో రకంగా తండ్రి ద్వారా ధనం రావడము, మళ్ళీ తర్వాత కొన్ని రకాల పనులు కావడము, అన్ని రకాలుగా కూడా కొంచెం మంచి మార్పు అనేది ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.